అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఓబీసీ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఓబీసీ ఓటు బ్యాంక్ తో పలుమార్లు అధికారంలోకి వచ్చిన సమాజ్వాదీ పార్టీకి ఇప్పుడు అదే ఓటు బ్యాంక్ భారంగా మారింది. ఒకప్పుడు సమాజ్వాదీ పార్టీ అంటేనే యాదవ ముస్లిం వర్గాల మద్దతు పార్టీగా ముద్రపడింది. అలాంటి పార్టీకి ఓబీసీలు ఎలా దూరం అవుతూ వస్తున్నారు? గతంలో సమాజ్వాదీకి అండగా ఉన్న ఓబీసీలు ఇప్పుడు ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు? దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా ఓబీసీ వర్గాల చుట్టూనే తిరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఓబీసీ జనాభాలో అత్యధికంగా యాదవ సామాజిక వర్గం ఉంది. ఈ యాదవ ఓటు బ్యాంకు ఆధారంగా సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ యూపీలో 3 పర్యాయాలు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగా ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా ఒకసారి సీఎంగా అధికారం చెలాయించారు. మొత్తం 4 పర్యాయాలు ఓబీసీ ముస్లిం ఓటు బ్యాంకును జోడించి అధికారాన్ని చేపట్టిన సమాజ్వాదీ పార్టీ తమ పాలనలో ఈ 2 వర్గాలకు పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే సమాజ్వాదీ పార్టీ అంటేనే యాదవ ముస్లిం పార్టీగా ముద్ర వేసుకుంది. అంతలా ఈ 2 వర్గాల ఓటర్లు సమాజ్వాదీకి మద్దతుగా నిలిచేవారు. యూపీలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒకప్పుడు సమాజ్వాదీకి మద్దతుగా నిలిచిన యాదవ ముస్లిం ఓటర్లే ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారాయి. ఒకప్పుడు ఓబీసీలు ముస్లింలు ఓటు వేసి సమాజ్వాదీని గెలిపించేవారు. కానీ 2014 తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఉత్తరప్రదేశ్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొత్తం జనాభాలో 8% వరకు ఉన్నారు. ఓబీసీ జనాభాలో 20% వరకు యాదవులు ఉన్నారు. అంటే ప్రతి 5 ఓబీసీల్లో ఒకరు యాదవ వర్గానికి చెందినవారున్నారని స్పష్టమవుతోంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే సమాజ్వాదీ పార్టీ దృష్టిలో ఓబీసీలు అంటే యాదవులు మాత్రమేనని, యాదవేతర ఓబీసీలకు ఆ పార్టీలో ప్రాధాన్యత లేదని మిగతా వర్గాలు గ్రహించాయి. ఓబీసీల్లోని యాదవేతరులను బీజేపీ తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంది. దీంతో సమాజ్వాదీ పార్టీకి ఓబీసీల మద్దతు క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. ఫలితంగా ఎస్పీ వరుస ఓటములను చవిచూస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ బీఎస్పీతో కలిసి పోటీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఎస్పీ యాదవ పరివారం నుంచి దూరం జరిగింది. ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా యాదవులకు అతి తక్కువ సీట్లను కేటాయించగా అవి కూడా కేవలం ములాయం కుటుంబ సభ్యులవే కావడం మరో కీలక అంశం. మరోవైపు బీజేపీ కూడా కేవలం 1 సీటునే యాదవ వర్గానికి కేటాయించగా బీఎస్పీ మాత్రం వ్యూహాత్మకంగా సమాజ్వాదీతో సమానంగా యాదవ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 స్థానాల్లో 62 స్థానాల్లో సమాజ్వాదీ పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. సమాజ్వాదీ తరపున పోటీ చేస్తున్న 5 యాదవ అభ్యర్థుల్లో అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ స్థానం నుంచి, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ మొయిన్పురి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అజంగఢ్ నుంచి ధర్మేంద్ర యాదవ్ పోటీ చేస్తుండగా శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ బదౌన్ నుంచి, రామ్ గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇంత తక్కువ మంది యాదవులకు లోక్సభ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం ఇదే తొలిసారి. 1992లో సమాజ్వాదీ ఏర్పడగా 1996లో తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఎస్పీ 8 మంది యాదవ అభ్యర్థులను నిలబెట్టింది. దీని తర్వాత 1998లో 10 మంది, 1999లో 9 మంది, 2004లో 9 మంది, 2009లో 11 మంది, 2014లో 13 మంది, 2019లో 11 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో నిలిపింది. అలా సమాజ్వాదీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు అత్యధికంగా 13 మంది యాదవ అభ్యర్థులను నిలబెట్టగా కనిష్టంగా 1996లో 8 మంది అభ్యర్థులను బరిలోకి దింపినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి ఆ కనిష్టం కంటే తక్కువ సంఖ్యలో కేవలం 5 యాదవ నేతలను మాత్రమే బరిలోకి దించి భిన్నమైన రాజకీయ ఎత్తుగడ వేశారు అఖిలేష్ యాదవ్. 2014లో 13 మంది యాదవ సామాజిక వర్గ అభ్యర్థులకు ఎస్పీ టికెట్లు ఇవ్వగా అందులో ములాయంతో సహా 5 నేతలు విజేతలుగా నిలిచారు. అలాగే 2019లో 11 మంది యాదవులకు ఎస్పీ టికెట్లు ఇవ్వగా కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందుకే ఈసారి ములాయం కుటుంబేతర యాదవ నేతలను బరిలోకి దించడం లేదని తెలుస్తోంది. యాదవ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న
పూర్వాంచల్ ప్రాంతంలోనూ ఒకే ఒక్క సీటును తమ కుటుంబానికి చెందిన ధర్మేంద్ర యాదవ్కు కేటాయించింది తప్ప మరెవరికీ టికెట్ కేటాయించలేదు సమాజ్వాదీ పార్టీ. ఓవైపు సమాజ్వాదీ పార్టీ తమపై పడ్డ ముద్రను చెరిపేసుకోవడం కోసం యాదవ నేతలకు సీట్లు కట్ చేసి దూరం పెడుతుంటే బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం ఈసారి యాదవ సామాజిక వర్గం నుంచి 4 అభ్యర్థులను బరిలోకి దింపారు. 2004లో రాష్ట్రంలో ములాయం సింగ్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు 4 యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు బీఎస్పీ టికెట్పై గెలుపొంది ఎంపీలు అయ్యారు. అంతేకాదు బీఎస్పీ తరపున ఎన్నికైన మొదటి ఎంపీ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినవాడే కావడం విశేషం. యాదవ సామాజిక వర్గం ఎప్పుడూ కూడా మాయావతి ప్రధాన ఓటు బ్యాంకుగా లేదు. అయినప్పటికీ యాదవ ఎంపీలు బీఎస్పీ నుంచి ఎన్నికయ్యారు. యాదవ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న పూర్వాంచల్ ప్రాంతం నుంచే బీఎస్పీ టికెట్పై యాదవ ఎంపీలు గెలుస్తూ వచ్చారు. అందుకే బీఎస్పీ ఈసారి ఇటావా బెల్ట్లో 1 సీటును, అవధ్లో 2 సీట్లను, పూర్వాంచల్ ప్రాంతంలో 1 టికెట్ను ఇచ్చింది. మొయిన్పురి సీటు మినహా మరే సీటులోనూ బీఎస్పీ అభ్యర్థికి యాదవ వర్గానికి మధ్య ముఖాముఖి పోరు లేదు. ఈ పరిస్థితుల్లో యాదవ ఓట్లు బీఎస్పీ యాదవ అభ్యర్థుల వైపు మొగ్గు చూపితే అది సమాజ్వాదీకి మరింత నష్టం కలిగించే ప్రమాదం ఉంది. ఇటావా, ఎటా, ఫరూఖాబాద్, మొయిన్పురి, ఫిరోజాబాద్, కన్నౌజ్, బదౌన్, అజంగఢ్, ఫైజాబాద్, బల్లియా, సంత్ కబీర్ నగర్, జాన్పూర్, రాయ్బరేలీ, కుషీనగర్ వంటి నియోజకవర్గాల్లో యాదవుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 44 జిల్లాల్లో యాదవుల సంఖ్య 9% ఉండగా 10 జిల్లాల్లో వీరి సంఖ్య 15%కి పైగా ఉంది. పూర్వాంచల్, అవధ్, బ్రిజ్ ప్రాంతాల్లో యాదవ ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. మండల్ కమిషన్ తర్వాత ఉత్తరప్రదేశ్లోని యాదవ సామాజిక వర్గం ఏకతాటిపైకి వచ్చింది. అది సమాజ్వాదీ పార్టీకి వెన్నెముకగా మారింది. ఈ యాదవ ఓటర్ల బలంతో ములాయం సింగ్ యాదవ్ 3 సార్లు, అఖిలేష్ యాదవ్ 1 సారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే సమాజ్వాదీ రాజకీయ అరంగేట్రం కంటే ముందు రామనరేష్ యాదవ్ జనతా పార్టీ నుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరినప్పటికీ ములాయం సింగ్ తరహాలో యాదవ నేతగా ముద్ర వేయలేకపోయారు. యూపీలో ఎస్పీ హయాంలో యాదవ సామాజిక వర్గం రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా కూడా చాలా బలంగా తయారైంది. ములాయం, అఖిలేష్ ప్రభుత్వంలో యాదవులదే పైచేయి. ములాయం సింగ్ పొలిటికల్ గ్రౌండ్ను సరిగ్గా సిద్ధం చేసుకున్న తర్వాత కుటుంబీకులకు అప్పగించారు. అజంగఢ్, మొయిన్పురి, కన్నౌజ్, ఫిరోజాబాద్, బదౌన్, సంభాల్ వంటి పార్లమెంటు స్థానాల్లో ములాయం కుటుంబమే ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ములాయం సింగ్ శాసనసభ నుండి లోక్సభ వరకు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1996లో ములాయం సింగ్ యాదవ్ మొయిన్పురి, సంభాల్ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. రెండింటిలో ఒకదాన్ని వదులుకుని తన కుటుంబ సభ్యులకు అప్పగించడం ద్వారా ములాయం కుటుంబ సభ్యులు పార్లమెంటుకు చేరుకునే ప్రక్రియ మొదలైంది. 1998లో ములాయం సింగ్ సంభాల్ నుంచి తిరిగి ఎన్నికయ్యారు. అయితే 1999 ఎన్నికల్లో ములాయం సింగ్ మొయిన్పురి, కన్నౌజ్ స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాల్లో విజయం సాధించారు. కన్నౌజ్ సీటును విడిచిపెట్టిన ములాయం అక్కడి నుంచి అఖిలేష్ యాదవ్ను బరిలోకి దించి ఎంపీని చేశారు. 2004లో ములాయం కుటుంబం నుంచి 3 ఎన్నికల్లో పోటీ చేశారు. ములాయం సింగ్ మొయిన్పురి నుండి, అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుండి మరియు రామ్ గోపాల్ యాదవ్ సంభాల్ నుండి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 3 సభ్యులు విజయం సాధించారు. 2004లో ములాయం సింగ్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రి అయినప్పుడు మొయిన్పురి సీటును విడిచిపెట్టారు. అప్పుడు అక్కడి నుంచి ధర్మేంద్ర యాదవ్ ఎంపీ అయ్యారు. 2009 ఎన్నికల్లో ములాయం కుటుంబం నుంచి 4 పోటీ చేశారు. ములాయం సింగ్ మొయిన్పురి నుంచి, ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి పోటీ చేశారు. ఫిరోజాబాద్, కన్నౌజ్ స్థానాల నుంచి అఖిలేష్ యాదవ్ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ స్థానాలను గెలుచుకోవడంలో అందరూ విజయం సాధించారు. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానాన్ని వదిలిపెట్టి తన సతీమణి డింపుల్ యాదవ్ను బరిలోకి దించారు. అయితే ఆమె అప్పుడు గెలవలేకపోయారు. 2014లో ములాయం కుటుంబానికి చెందిన 5 ఎన్నికల్లో పోటీ చేయగా మొత్తం 5 విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ మొయిన్పురి, అజంగఢ్ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి, ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి, అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి పోటీ చేశారు. ములాయం సింగ్ మొయిన్పురి సీటును వదులుకున్నారు. ఆ తర్వాత తేజ్ ప్రతాప్ యాదవ్ ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో ములాయం సింగ్ కుటుంబానికి చెందిన 6 పార్లమెంటులో ఉన్నారు.
5గురు లోక్సభ సభ్యులు, రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో ములాయం కుటుంబం నుంచి 6గురు సభ్యులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో అజంగఢ్ నుంచి అఖిలేష్ యాదవ్, మైన్పురి నుండి ములాయం సింగ్ యాదవ్ మాత్రమే గెలుపొందారు. కన్నౌజ్ నుంచి డింపుల్ యాదవ్, బదౌన్ నుంచి ధర్మేంద్ర యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, శివపాల్ యాదవ్ ఓడిపోయారు. ఈ పరిస్థితుల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో ములాయం కుటుంబానికి చెందిన సభ్యులు తమ తమ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో యాదవ వర్గ ఓటు బ్యాంక్ తో 4 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన సమాజ్వాదీ పార్టీకి ఇప్పుడు ఆ వర్గం ఓటర్ల మద్దతు తగ్గిపోతోంది. అందుకే ఆ పార్టీ వరుసగా ఓటమి పాలవుతోంది. అదే సమయంలో ఓబీసీలు బీజేపీకి మద్దతుగా నిలుస్తుండటంతో ఎస్పీ ఇప్పుడు వ్యూహం మార్చింది.